సార్ ఎవరైతే టెట్కు ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ ఉన్నారో, అదే రకంగా డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ ఉన్నారో, మెయిన్గా మనకైతే టెక్స్టువల్ గ్రామర్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ వీడియోలో ఈరోజు మనము ఇంగ్లీష్ గ్రామర్కి సంబంధించినటువంటి 4th క్లాస్కి సంబంధించినటువంటి టెక్స్టువల్ గ్రామర్ గురించి పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. ఇంతకుముందు మనము 3rd క్లాస్ అయిపోగొట్టడం జరిగింది, 6th క్లాస్, 7th క్లాసు, అదేవిధంగా 8th క్లాస్ వరకు అయిపోగొట్టడం జరిగింది. కాబట్టి ఈరోజు ఈ వీడియోలో 4th క్లాస్కి సంబంధించినటువంటి ఇంగ్లీష్ గ్రామర్ అనేటువంటిది పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. మొదటిసారి వీడియోని చూసినట్లయితే తప్పకుండా తంబు సింబల్ పైన ప్రెస్ చేసి ఒకసారి లైక్ ఇస్తారని, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. నా టార్గెట్ తెలుగు మీడియం ఆస్పిరెంట్స్ కాబట్టి 100% మీకు డిఎస్సిలో 12 మార్క్స్ కావచ్చు, టెట్లో 30 మార్క్స్ అనేటువంటిది మన టార్గెట్. కాబట్టి తప్పకుండా సాధించే దిశగా మన యొక్క వీడియో కొనసాగుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి మిత్రులారా, ఫస్ట్ టాపిక్లో ఉన్నటువంటి గ్రామర్ పాయింట్ను మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం అనేటువంటి జరుగుతుంది. మొదటగా మనం చూసినట్లయితే మెయిన్గా ఇక్కడ ద్రోణాచార్య వాజ్ ద రాయల్ టీచర్ అండ్ పాండవాస్ అండ్ కౌరవాస్ ఆఫ్ హస్తినాపుర. చూడండి ఇక్కడ ద్రోణాచార్య, టీచర్, పాండవాస్, కౌరవాస్ ఆఫ్ హస్తినాపుర ఇవన్నీ కూడా నౌన్ అండి, ఇవన్నీ కూడా నౌన్స్, ఓకే, నామవాచకాలు. అయితే ఇక్కడ చూడండి మనము అర్జున వాస్ వన్ ఆఫ్ ద పాండవాస్, పాండవాస్ అండ్ అర్జున ఇవన్నీ కూడా నేమ్స్ అండి, ఓకే. ద వర్డ్ ద్రోణాచార్య అండ్ అర్జున ఆర్ ద నేమ్స్ ఆఫ్ పర్సన్స్, వ్యక్తుల పేర్లు ఏవేవి? ద్రోణాచార్య, అర్జున. అదేవిధంగా ద వర్డ్ హస్తినాపుర ఇస్ ద నేమ్ ఆఫ్ ప్లేస్, కాబట్టి హస్తినాపుర అనేటువంటిది ప్లేస్ నేమ్ అండి. ద వర్డ్ పాండవాస్ అండ్ కౌరవాస్ ఆర్ నేమ్స్ ఆఫ్ ఫ్యామిలీ గ్రూప్, ఓకే. పాండవాస్ అండ్ కౌరవాస్ అనేటువంటిది ఫ్యామిలీ గ్రూప్కి సంబంధించినటువంటి నేమ్స్ అండి ఇవన్నీ కూడా. టీచర్ ఇస్ ద నేమ్ ఆఫ్ ప్రొఫెషన్స్, కాబట్టి టీచర్ అనేటువంటిది ప్రొఫెషన్స్కి సంబంధించినటువంటి ఒక నౌన్ అండి. అదే రకంగా వీటన్నింటినీ కలిపి సచ్ వర్డ్స్ ఆర్ కాల్డ్ నేమింగ్ వర్డ్స్ ఆర్ నౌన్స్. సింపుల్ థింగ్ అండి. అసలు నౌన్ అంటే ఇక్కడ మనకు ఎగ్జాంపుల్ తోటి నౌన్ను తీసుకురావడం అనేటువంటి జరిగింది. అంటే ద్రోణాచార్య, అదేవిధంగా పాండవాస్, హస్తినాపుర, కౌరవాస్, అదేవిధంగా టీచర్, అంటే ఇవన్నీ కూడా నేమ్స్ అండి. అంటే నౌన్ రెఫర్ టు, ఇక్కడ ఇచ్చాడు చూడండి, ఒక్కసారి మనం చూసినట్లయితే డెఫినేషన్ ఇచ్చాడండి. ఏ నౌన్ ఈజ్ ఎ వర్డ్ దట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఏ పర్సన్, ప్లేస్, థింగ్స్. థింగ్స్ అంటే లివింగ్ థింగ్స్ అన్నా ఉండొచ్చు, నాన్ లివింగ్ థింగ్స్ అన్నా ఉండొచ్చు. అండ్ ఐడియా అంటే వ్యక్తుల పేర్లు కానీ, ప్రాంతాల పేర్లు కానీ, వస్తువుల పేర్లు కానీ, అదేవిధంగా ఐడియా అంటే ఏదైనా ఆలోచన పేరు ఉన్నట్టయితే ఆ పేర్ల గురించి తెలిపేటువంటిదే మనము నౌన్ అని పిలవడం అనేటువంటిది జరుగుతుంది. సింపుల్ థింగ్స్. నౌన్ అంటే నామవాచకము. నామవాచకానికి ఇక్కడ మనకు 4th క్లాస్లో ఫస్ట్ టాపిక్లో ఇంట్రడ్యూస్ చేయడం అనేటువంటిది జరిగింది అన్నట్టు. కాబట్టి ఇక్కడ నేమింగ్ వర్డ్స్ అనేటువంటిది మన స్టోరీలో ఉన్నటువంటివన్నీ కూడా ఇక్కడ రాయండి అని చెప్పడం అనేటువంటిది జరిగింది, ఓకే. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇక్కడ రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఫ్రమ్ ద స్టోరీ. ఏకలవ్య వాస్ ఏ యంగ్ అండ్ యాక్టివ్ బాయ్. హీ వాస్ ద సన్ ఆఫ్ ఏ చీఫ్ ఆఫ్ ద జంగల్ ట్రైబ్స్. ద ప్రిన్సెస్ వర్ సర్ప్రైజ్డ్. సూన్ దే సా ఏ యంగ్ మ్యాన్ విత్ బో అండ్ యారోస్. చూడండి ఇక్కడ బోల్డ్ లెటర్స్, ఏకలవ్య, హీ, ప్రిన్సెస్, దే. ఇక్కడ చూడండి మనకి ఇచ్చాడండి ద వర్డ్ హీ ఇన్ ద సెకండ్ సెంటెన్స్ ఈస్ యూజ్డ్ ఇన్స్టెడ్. ఇన్స్టెడ్ అంటే బదులుగా, ఇన్స్టెడ్ అంటే ఏంటంటే బదులుగా. ఇన్స్టెడ్ ఆఫ్ ద వర్డ్ ఏకలవ్య అంటే అర్థమైందంటే ఏకలవ్య అనేటువంటి ఈ యొక్క పదంకు బదులుగా వాడబడినటువంటి హీ అంటే నౌన్కు బదులుగా వాడబడినటువంటిది ఇక్కడ ఏంది మిత్రులారా అంటే ప్రనౌన్. ప్రనౌన్ ఏంటంటే ప్రనౌన్. కాబట్టి ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఏకలవ్య అనేటువంటి దాని బదులు హీ అని వాడడం జరిగింది. ఇక్కడ ప్రిన్సెస్ బదులు ఇక్కడ దే అనేటువంటిది వాడడం అనేటువంటిది జరిగింది. వీటిని మనం ఏమని పిలుస్తారు అంటే మనకు ప్రనౌన్స్ అని పిలవడం జరిగింది. Princess in the third sentence such words are used as instead of noun. కాబట్టి నౌన్ కు బదులుగా వాడబడినటువంటివి ఇవన్నీ కూడా అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇక్కడ read and sing the following song. Replace the underlined words, pronouns.
విత్ ద సేమ్ నేమ్స్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్. రైట్ ద సాంగ్ అగైన్ అండ్ కిడ్స్ ట్రైన్. ఇక్కడ మనము ప్రొనౌన్స్ అనేది ఉంటుంది. అంటే ఇక్కడ హీ కావచ్చు, సి కావచ్చు, దే కావచ్చు, హీ కావచ్చు, తర్వాత ఐ, వి, హీ, సి, దే. దిస్ ఆర్ కాల్డ్ ప్రొనౌన్స్ అండి. ఇవన్నీ కూడా ఏందండి అంటే ప్రొనౌన్స్. కాబట్టి ప్రొనౌన్స్ అంటే తెలుగులో సర్వనామము అంటామండి, సర్వనామము. ఓకే, అంటే ప్రొనౌన్స్ అనేటువంటిది ఐ, వై, యు, దే, హీ, సి, ఇట్ అనేటువంటిది మనం నేర్చుకుంటామండి. ప్రొనౌన్స్లో మెయిన్గా మనం డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ ఎక్కువగా అడుగుతున్నాడండి. ఓకే, ఈ అంటే అసలుకి ప్రొనౌన్స్లో ఉన్నటువంటి ఒక 8 నుంచి 9 టైప్స్ ఉంటాయండి. ఆ ప్రొనౌన్స్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మళ్ళీ మన పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో మళ్ళీ నేర్చుకోవడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే మనము రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ టేకెన్ ఫ్రమ్ ద స్టోరీ. చూడండి, టేకెన్ ఫ్రమ్ ద స్టోరీ. ఒక్కసారి మనం ఇక్కడ చూసినట్లయితే, ఓ డార్లింగ్, గుడ్ మదర్ సెడ్ ద థర్డ్. చూడండి, ద వర్డ్స్ డార్లింగ్ అండ్ గుడ్ ఎక్స్ప్రెస్ ద క్వాలిటీ ఆఫ్ ఏ మదర్. క్వాలిటీస్ గురించి తెలియజేసేటువంటి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏందండి అంటే అడ్జెక్టివ్ అండి. ఏందండి? అడ్జెక్టివ్, మనందరికీ తెలుసు. చూడండి, సచ్ వర్డ్స్ విచ్ ఆర్ యూజ్డ్ టు డిస్క్రైబ్ వర్ణించి చెప్పేది పర్సన్స్ గురించి కానీ, ప్లేసెస్ గురించి కానీ, థింగ్స్ గురించి కానీ, వాటి గురించి ఇవి డిస్క్రైబ్ చేసి చెప్తుంది అన్నట్టు. ఆర్ కాల్డ్ డిస్క్రైబింగ్ వర్డ్స్ అంటారు వాటిని. డిస్క్రైబింగ్ వర్డ్స్ ఆర్ కాల్డ్ అడ్జెక్టివ్స్. నౌన్ని కానీ, చూడండి, నౌన్స్ని కానీ, అదేవిధంగా అంటే నౌన్స్ మీన్స్ పర్సన్స్ ఇచ్చింది ఇక్కడ. పర్సన్స్ కావచ్చు, ప్లేసెస్ కావచ్చు, అదేవిధంగా థింగ్స్ కావచ్చు, వీటి వర్ణించి చెప్పడానికి ఉపయోగపడేటువంటిది డిస్క్రైబింగ్ వర్డ్స్ అంటాము. వీటిని అడ్జెక్టివ్స్ అని పిలవడం అనేటువంటిది జరుగుతుంది. చూడండి, ఇక్కడ డిస్క్రైబింగ్ వర్డ్స్ అనేటువంటిది ఏమేమనేటువంటిది ఎగ్జాంపుల్ ఇచ్చి కింద మనకు దానికి సంబంధించినటువంటి సూటబుల్ వర్డ్ అనేటువంటిది యూజ్ చేయండి అని ఇవ్వడం అనేటువంటిది జరిగింది. చూడండి ఒక్కసారి, డిస్క్రైబింగ్ వర్డ్స్ టాక్ అబౌట్ హౌ దే ఆర్. కలర్ అంటే రెడ్, నంబర్ అంటే నంబర్ అని ఇస్తాడు మనకు 7, మెటీరియల్ వుడ్, క్వాలిటీ నైస్, సైజ్ స్మాల్, ఫీల్ సాఫ్ట్. ఓకే, ఇక్కడ చూడండి, పిక్అవుట్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ ద స్టోరీ అండ్ రైట్ దెమ్ బిలో. ఇంకా చూడండి, ఇక్కడ కంప్లీట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ యూజింగ్ అప్రోప్రియేట్ అడ్జెక్టివ్స్ యూజింగ్ ద క్లూస్ గివెన్. ఒక్కసారి చూసినట్టే, డాష్ చిల్డ్రన్స్ వర్ వెరీ హంగ్రీ. చిల్డ్రన్స్ హంగ్రీ, నెంబర్ అన్నాడు. నెంబర్ అన్నప్పుడు మనకి ఇంతకుముందు ఏమి ఇచ్చాడండి? 7 చిల్డ్రన్. వేరేది కూడా రాసుకోవచ్చు, కన్ఫ్యూజ్ లేకుండా సింపుల్గా అర్థం కావాలని నేను ఇక్కడ రాయడం అనేటువంటిది జరిగింది. చిల్డ్రన్ అనేటువంటిది ఏమందండి? ప్లూరల్ అండి, ఇదంతా తెలుసు కాబట్టి వరవాడ్యం. షీ లైక్స్ డాష్ బెలూన్స్. ఇది ఏ టెన్స్ అండి? సింపుల్ ప్రజెంట్ టెన్స్ అండి, తెలుసు మనం. షీ లైక్స్ డాష్ బెలూన్స్. కలర్ చెప్పిండు, కానీ ఇక్కడ మన కలర్ ఏది వాడారండి? ఇక్కడ రెడ్ కలర్ వాడారు, కాబట్టి మనం కూడా రెడ్ కలర్. దేర్ ఈజ్ ఏ డాష్ టేబుల్ ఎట్ ద కార్నర్. మెటీరియల్ వుడెన్ టేబుల్ అండి. ఏమిచ్చాడు ఇక్కడ? మెటీరియల్ అనేటువంటిది వుడెన్. నెక్స్ట్ చూసినట్లయితే, ద ట్రీ ఈజ్ టూ డాష్ టు క్లైంబ్ సైజ్. సైజ్ ఇచ్చాడండి ఇక్కడ. ఏం సైజ్ ఇచ్చాడండి? స్మాల్ సైజ్. ఓకే, నెక్స్ట్, ఇట్ వాస్ వింటర్, హరి బాట్ ఏ డాష్ స్వెటర్, ఫీల్ అండ్ టచ్. స్వెటర్, ఫీల్ అండ్ టచ్. ఓకే, ఎలా ఉంది? ఫీల్ సాఫ్ట్. నెక్స్ట్, సీత గాట్ డాష్ మార్క్స్ ఇన్ ఎగ్జామ్, షీఈస్ వెరీ హ్యాపీ. క్వాలిటీ ఇచ్చాడండి. ఇక్కడ క్వాలిటీ అనేటువంటిది ఏముందనేటువంటిది మీరు రాసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. అంటే ఒకసారి చూడండి, ఇవన్నీ కూడా అడ్జెక్టివ్స్లో మనము ఆర్డర్ ఆఫ్ అడ్జెక్టివ్ మనకు 7th క్లాస్లో ఇచ్చాడండి, 8th క్లాస్లో కూడా ఉందండి. డి, క్యూ, ఎస్, ఏ, ఎస్, సి, పి, ఎం, ఎన్ అనేటువంటిది మనం కోడ్ నేర్చుకున్నామండి. కాబట్టి ఇలాంటివి మాత్రం మర్చిపోవద్దు, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ మనం చూసినట్లయితే, లుక్ ఎట్ ద పిక్చర్స్ గివెన్ బిలో ఆన్ పేజ్ 33-34. ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ యూజింగ్ హింట్స్ గివెన్. చూడండి, చాలా సింపుల్ అండి ఇవన్నీ కూడా. వేర్ ఈస్ అమ్ము సిట్టింగ్ ఇన్ ద ఫస్ట్ పిక్చర్. చూడండి, అండర్ అనేటువంటిది ఏంటంటే క్రింద అని అర్థం అండి. బిసైడ్ అంటే ఏందండి అంటే ప్రక్కన. అదే బిసైడ్స్ వస్తే దానితో పాటుగా. బిట్వీన్ అంటే మధ్యలో.
బిట్వీన్ అంటే మధ్యలోనే అండి, అమాంగ్ అంటే కూడా మధ్యలో అండి, చాలా చాలా ఇంపార్టెంట్. బిట్వీన్ అంటే ఇద్దరి మధ్యలో ఉంటే బిట్వీన్ అంటాము, ఇద్దరి కంటే ఎక్కువ మంది మధ్యలో ఉంటే వాళ్ళని ఏమంటాం మనము, అమాంగ్ అంటాం. ఏమంటామండి, అమాంగ్. నెక్స్ట్ బిహైండ్ అంటే వెనుక అండి. అదేవిధంగా ఇన్ అంటే లోపల, ఆన్ అంటే పైన. ఇవన్నీ కూడా ప్రిపోజిషన్స్ అండి. ఏమండి, ప్రిపోజిషన్స్. ఇవన్నీ కూడా చూడండి. వేర్ ఇస్ అమ్ము సిట్టింగ్ ఇన్ ద పిక్చర్, అమ్ము ఇక్కడ కూర్చున్నది. వేర్ ఇస్ బిట్టు స్టాండింగ్ ఇన్ ద సెకండ్ పిక్చర్, అంటే బిట్టు ఎక్కడ నిలబడి ఉన్నాడు. వేర్ ఇస్ బిట్టు ఇన్ ద థర్డ్ పిక్చర్, థర్డ్ పిక్చర్లో ఎక్కడ ఉన్నాడు. వేర్ ఇస్ ద స్టవ్ ఇన్ ద ఫోర్త్ పిక్చర్. ఫిఫ్త్ వన్, వేర్ ఆర్ ద ట్రావెలర్స్ బిలాంగింగ్స్ ఇన్ ద ఫిఫ్త్ పిక్చర్. వేర్ ఇస్ ద మంకీ ఇన్ ద సిక్స్త్ పిక్చర్. ఇవన్నీ ఇచ్చాడండి. చూడండి, ప్రిపోజిషన్స్ మనకు ఇక్కడ ఇంట్రడ్యూస్ చేశాడు కాబట్టి ఒక్కసారి వాటిని చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. రీడ్ ద ప్రైజెస్ గివెన్ బిలో అండ్ అబ్జర్వ్ ద అండర్లైన్ వర్డ్స్. అండర్ ద ట్రీ, ఇక్కడ చూడండి. వేర్ ఈస్ అమ్ము సిట్టింగ్ అంటే అండర్ ద ట్రీ, అంటే అమ్ము ఈజ్ సిట్టింగ్ అండర్ ద ట్రీ. తర్వాత బిసైడ్ అంటే పక్కన. చూడండి, వేర్ ఈస్ బిట్టు స్టాండింగ్ ఇన్ ద సెకండ్ పిక్చర్. బిట్టు ఈజ్ స్టాండింగ్ బిసైడ్ అమ్ము అని రాస్తాం. తర్వాత బిట్వీన్ అంటే ఇద్దరి మధ్యలో, అమ్ము అండ్ ద ఫిషర్ మ్యాన్ మధ్యలో ఉన్నాడు కాబట్టి బిట్వీన్. నెక్స్ట్ వెనుక కాబట్టి బిహైండ్. తర్వాత ఇన్ కాబట్టి లోపల, ఆన్ కాబట్టి పైన. చూడండి, ద వర్డ్స్ ఆన్, ఇన్, అండర్, బిసైడ్, బిట్వీన్, బిహైండ్ show the relationship of noun or pronoun to other words in sentence. Such words are called prepositions. వీటన్నింటిని ఏమని చెప్పుకున్నాం మనం, ప్రిపోజిషన్. ప్రిపోజిషన్ వి నో ద మీనింగ్. ప్రీ అంటే బిఫోర్, బిఫోర్ అంటే ఏంటండి, ముందు. ముందు అంటే మనందరికీ తెలుసండి. పొజిషన్ అంటే స్థితి, అంటే నౌన్ కంటే ముందు రావడానికి అవకాశం ఉన్నటువంటి ప్రిపోజిషన్స్ని బట్టి కంప్లీట్ మీనింగ్ అనేటువంటిది ఉంటుంది. దానికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ అనేటువంటిది ఇక్కడ ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఓకే, అండర్ కావచ్చు, బిసైడ్ కావచ్చు, బిట్వీన్ కావచ్చు, బిహైండ్ కావచ్చు, ఇన్ కావచ్చు, ఆన్ కావచ్చు. ఇంకా సమ్ మోర్ ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు, వాటిని చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. చాలా ఈజీ అండి. లుక్ ఎట్ ద పిక్చర్ గివెన్ బిలో, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ అప్రోప్రియేట్ వర్డ్స్ ప్రిపోజిషన్స్. చూడండి, వేర్ ఇస్ ద పిల్లో ఆన్ ద సోఫా. ఈయన ఇక్కడ నిలబడరండి, వెనుక నిలబడ్డాడు. తర్వాత ఇక్కడ బుక్ ఏడు ఉందండి, టేబుల్ పైన. ల్యాంప్ టేబుల్ పైన, బుక్ టేబుల్ పైన. చైర్, దిస్ ఈస్ చైర్. ఓకే, బాల్ ఎక్కడ ఉందండి, అండర్ ద టేబుల్. వేర్ ఇస్ ద క్యాట్, క్యాట్ ఎక్కడ ఉందండి, బిసైడ్ ఆఫ్ సోఫా లేకుంటే బిసైడ్ ఆఫ్ టేబుల్. ఓకే, వేర్ ఇస్ మ్యాట్ ఆన్ ద ఫ్లోర్. ఇట్లా మనము అనుకోవచ్చు అండి. అంటే మనము ప్రిపోజిషన్స్ను మనం ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం కాబట్టి ఈ ప్రిపోజిషన్స్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఒక్కసారి మనం ఇప్పుడు చూస్తే, ద పిల్లో ఈస్ డాష్ ద ఫ్లోర్. పిల్లో అనేటువంటి ద పిల్లో ఈస్ డాష్ ద సోఫా అనేటువంటిది. డాష్ ద సోఫా అంటే సోఫా పక్కన ఉందా, సోఫా పైన ఉందా, లేకుంటే సోఫా మధ్యలో ఉందా అనేటువంటిది. అంటే ఇక్కడ చూడండి, ఆన్ ద సోఫా అయిపోయింది. నెక్స్ట్, ద బాల్ ఈస్ డాష్ ద టేబుల్. ద బాల్ ఇస్, బాల్ ఎక్కడ ఉందండి, అండర్ ద టేబుల్, అండర్ ద టేబుల్. నెక్స్ట్, ద క్యాట్ ఈస్ డాష్ ద టేబుల్, డాష్ ద టేబుల్ అన్నాడు. టేబుల్ ఇక్కడ క్యాట్ అన్నాడు కాబట్టి బిసైడ్ ద టేబుల్, పక్కన. ద బాయ్ ఈస్ డాష్ ద సోఫా, వెనుక ఉన్నాడు. వెనుక ఉండడానికి బిహైండ్, బిహైండ్, బిహైండ్ కూడా చెప్తారు కొంతమంది, బిహైండ్. తర్వాత ద కార్పెట్ ఈస్ డాష్ ద ఫ్లోర్. కార్పెట్ ఎక్కడ ఉందండి, ఆన్ ద ఫ్లోర్. ద ల్యాంప్ ఈస్ ద టేబుల్, ఆన్ ద టేబుల్. ద ఫ్లవర్స్ ఆర్ డాష్ ఆన్ ద ఫ్లవర్స్ ఆర్ డాష్ ఇన్ ద వేస్, ఇన్ ద వేస్. తర్వాత ద టేబుల్ ఈస్ డాష్ ద చైర్ అండ్ ద సోఫా. ద చైర్ అండ్ సోఫా రెండు ఇచ్చిండు కాబట్టి ద టేబుల్, టేబుల్ అంటే మధ్యలో ఉంది కాబట్టి రెండింటి మధ్యలో ఉంటే ఏమనాలి, బిట్వీన్. ఏమనాలండి, బిట్వీన్. అంటే ఇక్కడ చూడండి, ప్రిపోజిషన్స్కి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా నౌన్స్కు ముందు రావడం అనేటువంటి జరిగింది. సోఫా ఇట్ ఇస్ ఏ నౌన్, నౌన్ ముందు. టేబుల్
ద టేబుల్, సోఫా, ద ఫ్లోర్, ద టేబుల్, ద వేస్, తర్వాత ద చైర్ అండ్ ద సోఫా. ఓకే, వాటి ముందు అనేటువంటిది ప్రిపోజిషన్స్ రావడం జరిగింది. దానికి ఆ సెంటెన్స్ను కంప్లీట్ మీనింగ్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రిపోజిషన్స్ అంటే వచ్చేటువంటిది ఎప్పుడు వస్తాయంటే ప్రిపోజిషన్స్ నౌన్స్కు ముందు రావడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ మనం చూసినట్లయితే చాలా సింపుల్ అండి. రీడ్ ద ఫాలోయింగ్ పారాగ్రాఫ్ టేకెన్ ఫ్రమ్ ద స్టోరీ. ఓకే, వన్ డే ఏ మిల్లర్ అండ్ హిస్ సన్ డ్రైవర్. చూడండి ఇక్కడ డ్రైవర్, తర్వాత సీస్, తర్వాత లాఫింగ్, తర్వాత వాకింగ్, తర్వాత క్రైస్, ఇవన్నీ ఇచ్చాడండి. తర్వాత క్యారీ. ద వర్డ్స్ డ్రైవ్, సీ, లాఫ్, క్రై, వాక్, క్యారీ, etc. Speak about the action various characters are doing in the story. Such words are called verbs or action verbs or doing words. చూడండి, యాక్షన్ వర్డ్స్ అన్న కావచ్చు, డూయింగ్ వర్డ్స్ అంటే ఇవన్నీ కూడా చేసేటువంటి అంటే యాక్షన్ చేసేటువంటి అంటే ఒక చూడండి డ్రైవ్ అంటే మనం చేయడానికి వచ్చేది, లుక్ లేకుంటే సీ అనేటువంటిది, క్రై అనేటువంటిది యాక్షన్ వర్డ్స్ అంటామండి. వీటిని అన్నిటిని కూడా మనం చూడండి చాలా యాక్షన్ వర్డ్స్ అంటే మనిషి చేయడానికి అనుకూలంగా ఉన్నటువంటి యాక్షన్స్ అన్నట్టు అవన్నీ. కాబట్టి యాక్షన్ వర్డ్స్ అంటాం మనం, యాక్షన్ వర్బ్స్ కూడా అంటామండి. రీడ్ ద ఫాలోయింగ్ వర్డ్స్, సర్కిల్ ద వర్బ్స్ యాక్షన్ వర్డ్. యాక్షన్ వర్బ్స్ ఏదో వాక్ వాటర్ కాదండి, క్లిక్డ్, తర్వాత కిటేన్ కాదు నౌన్ అవుతుంది, ఫ్లై ఎగరడానికి, పిగ్ కాదు, సే చెప్పడం, బుక్, రైట్స్, పేపర్, స్టాప్, తర్వాత ఈట్, మౌస్, బ్లాంకెట్, సాంగ్, ఇవన్నీ కూడా యాక్షన్ వర్డ్స్. సర్కిల్ చేశాను నేను. ఇంకా మనం మిగిలిపోతే వాటిని కూడా మీరు సర్కిల్ చేయడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఎక్సర్సైజ్ చూసినట్లయితే కంప్లీట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ యూజింగ్ ద వర్బ్ ఫ్రమ్ ద అబోవ్ లిస్ట్. ఐ డాష్ అండ్ యాపిల్ ఎవ్రీ డే. యాపిల్ ఏం చేస్తామండి మనము, తింటాము. కాబట్టి ఇక్కడ ఈట్ అనేటువంటిది రాయొచ్చు, ఈజీ అండి. నెక్స్ట్ లెటర్స్ డాష్ ఫర్ సమ్ ఐస్ క్రీమ్. ఇది ఆన్సర్ ఏందో రాయడానికి ప్రయత్నం చేయండి. ఇంకా నెక్స్ట్ థర్డ్ వన్ చూసినట్లయితే వీ డాష్ అవర్ పిక్చర్ ఎట్ గోల్కొండ పోర్ట్. గోల్కొండ పోర్ట్ వద్ద మన పిక్చర్ అని చెప్పాడు. క్లిక్డ్ ఏందండి, క్లిక్డ్. త్రిష డాష్ లెటర్స్ టు హర్ సిస్టర్. ఇక్కడ చూడండి రైట్స్, రైట్స్ లెటర్స్ టు ద సిస్టర్. వీ డాష్ టు ద ప్లే గ్రౌండ్ ఆఫ్టర్ స్కూల్. ఇది కూడా చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఆన్సర్స్ కామెంట్ రూపంలో రాయండి. ఎందుకు చెప్తున్నానంటే మీరు ఎంత కాన్సన్ట్రేషన్ తోటి వింటున్నారు, మీకు వస్తుందా లేదా, కాన్సెప్ట్ అర్థమైందా లేదా, ఆన్సర్స్ చేస్తే వస్తుందండి. లేకుంటే మనం వినుకుంటూ పోతే ఏది రాదు. ద సింగర్ డాష్ ఏ సాడ్ సాంగ్. సాంగ్కి సంబంధించింది సాంగ్. ఈ రకంగా మన యాక్షన్ వర్డ్స్ అంటే మనిషి చేసేటువంటి యాక్షన్లకు సంబంధించినటువంటి యాక్షన్ వర్డ్స్ అంటారు వీటిని, లేకుంటే యాక్షన్ వర్బ్స్ అంటారు వీటిని, లేకుంటే డూయింగ్ వర్బ్స్ అని కూడా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్ అనేటువంటిది ఇవ్వచ్చు మనకు. ఆ మ్యాచ్ ద ఫాలోయింగ్ అనేటువంటిది ఇంపార్టెంట్ అండి. ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. హెయిర్, టీత్, పెన్, జ్యూస్, మోప్. చూడండి ప్లేంటింగ్, డ్రింకింగ్, ఓకే, తర్వాత మోపింగ్, బ్రషింగ్, రైటింగ్. చూడండి పెన్ను రైటింగ్కు ఉపయోగిస్తాము అంటే యూజెస్ అంటే. నెక్స్ట్ చూడండి తర్వాత మోప్ మోపింగ్, తర్వాత ఏం చేస్తామండి టీత్ క్రషింగ్, తర్వాత మిగిలిపోయినటువంటి హెయిర్ ఏం చేస్తామంటే హెయిర్కు తెలియదు అనుకోండి ఆపేయాలి, తర్వాత జ్యూస్ డ్రింకింగ్. నెక్స్ట్ మనకు మిగిలిపోయింది ఏంటంటే ఒకటే ఒకటి హెయిర్కి ఏం చేస్తామంటే కామన్గా మిగిలిపోయింది ఏమో ఉంటుంది అయిపోయా ఆన్సర్. అంటే తెలియని దాని నుంచి తెలిసిన దానికి మనం పోతే ఇండక్టివ్ మెథడ్ అంటారా డిడక్టివ్ మెథడ్ అంటారా అనేటువంటిది ఇది మెథడాలజీలో వస్తుందండి. డిడక్టివ్ మెథడ్ ఆర్ ఇండక్టివ్ మెథడ్. దిస్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. మీన్స్ ఎగ్జాంపుల్ టు రూల్ ఆర్ ఇండక్టివ్ అంటే ఎగ్జాంపుల్ టు రూల్ ఉంటుందండి, చాలా ఇంపార్టెంట్. ఓకే, అదేవిధంగా డిడక్టివ్ మెథడ్ అంటే రూల్ టు ఎగ్జాంపుల్స్. ఇవన్నీ కూడా చాలా సింపుల్ అండి. ఇవన్నీ కూడా మెథడ్స్లో 100% కాన్సెప్ట్. నేను ఒక
50 కాన్సెప్ట్స్ చెప్తానండి. అందులోకి వెళ్ళి బిట్స్ అనేటువంటిది రావడం అనేటువంటిది జరుగుతుంది. 12 బిట్స్ టెట్లో వస్తుందండి. 6 బిట్స్ అనేటువంటిది మనకు కామన్గా ఇక్కడ డిఎస్సిలో రావడం జరుగుతుంది. నెక్స్ట్ రీడ్ సమ్ మోర్ యాక్షన్ గివెన్ బిలో, అండర్లైన్ ద యాక్షన్స్ యూ డూ రెగ్యులర్లీ. మనం చేసేటువంటి యాక్షన్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనకు ఏం చేయమంటున్నా అండర్లైన్. ఫిల్లింగ్ వాటర్, ఓకే, మేకింగ్ టీ, వాటరింగ్ ప్లాంట్, కంబైంగ్ హెయిర్, తర్వాత ఫోల్డింగ్ అంటే మీరు చేసేటువంటిది అంటుండు. కాబట్టి ఇది మనకు అంటే పిల్లలు చేయడానికి బాగుంటుంది, మనకు అవసరం లేదండి. నెక్స్ట్ వీ కెన్ గో టు నెక్స్ట్ టాపిక్ గ్రామర్. చూసినట్లయితే గ్రామర్ టాపిక్ మనకు రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఫ్రమ్ ద స్టోరీ. యాజ్ ద టైమ్ వెంట్ బై ద క్యారవన్ బికేమ్ బిగ్గర్, బెటర్, ఓల్డర్. చూడండి ఇక్కడ బెటర్, బిగ్గర్, ఓల్డర్ అంటే అన్ని ఈఆర్ తోటి ఎండ్ అయినాయి. కాబట్టి పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ. కంపారిటివ్ డిగ్రీ అనేటువంటిది ఈఆర్ తోటి ఎండ్ అవుతుంది, లేకుంటే మోర్ తోటి స్టార్ట్ అవుతుంది. ఈఎస్టీ తోటి ఎండ్ అయితే దానికి మనం సూపర్లేటివ్ డిగ్రీ అంటాము. సూపర్లేటివ్ డిగ్రీ ముందు దాని ఆర్టికల్ని వాడతాము. అదేవిధంగా మోస్ట్ తోటైనా స్టార్ట్ అవుతుంది. కామన్గా ఉండేటువంటిది పాజిటివ్ డిగ్రీ. ఇక్కడ ఈఆర్ తోటి ఎండ్ అయింది కాబట్టి ఇవన్నీ కూడా మనకు కంపారిటివ్ డిగ్రీ అండి. బిగ్ చూడండి ఇక్కడ ద వర్డ్స్ బిగ్గర్, బెటర్, ఓల్డర్ అది గివ్స్ టు కంపేర్ టూ థింగ్స్, రెండు వస్తువులను కంపేర్ చేయడానికి ఇన్ టర్మ్స్ ఆఫ్ సేమ్ క్వాలిటీస్, ప్రాపర్టీస్. ఓకే, ద వర్డ్ బిగ్గర్ టాక్స్ అబౌట్ సైజ్. బిగ్గర్ అనేటువంటిది పెద్దది, చిన్నది అని సైజ్. బెటర్ టాక్స్ అబౌట్ క్వాలిటీ అంటే బెటర్ మనము ఎట్లా ఉందిరా అంటే బెటర్గా ఉంది అని చెప్పి అంటే క్వాలిటీ. ఓల్డర్ టాక్స్ అబౌట్ ఏజ్, ఓల్డ్, యంగ్ ఇవన్నీ చెప్తాం కదా ఏజ్. అంటే ఇవన్నీ కూడా కంపారిజన్ చేయడానికి ఉపయోగపడేటువంటి కంపారిటివ్ డిగ్రీకి సంబంధించినటువంటి పదాలండి. అదే ఇక్కడ చెప్పాడు. యాడింగ్ ఈఆర్ తోటి ఎండ్ అయితే వాటిని మనము కంపారిటివ్ డిగ్రీగా పరిగణించాలి అనేటువంటిది ఇయ్యాడు. నెక్స్ట్ కంపారిటివ్ డిగ్రీగా పరిగణించాలి అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఓల్డ్, ఓల్డర్, బిగ్, బిగ్గర్, గుడ్, బెటర్. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఫైండ్ సమ్ మోర్ కంపారిటివ్ ఫ్రమ్ ద స్టోరీ అండ్ రైట్ దెమ్ ఇన్ యువర్ నోట్బుక్. ఓకే, రీడ్ ద వాయిస్ ఆర్ బూస్టింగ్, యాడ్ అప్రోప్రియేట్ కంపారిటివ్. బిగ్గర్, స్వీటర్, లాంగర్, టాలర్, ఫాస్టర్. బిగ్గర్ అంటే పెద్దది, స్వీటర్ అంటే తీయనైనది, లాంగర్ అంటే పొడవుగా, టాలర్ అంటే కూడా అంటే కంపారిజన్ చేసేటప్పుడు లాంగ్ అంటే దూరం, ఓకే, టాలర్ అంటే పొడవు, ఫాస్టర్ అంటే వేగం. వేణు వీ హ్యావ్ ఏ హౌస్ డాష్ దాన్ ఏ కోకోనట్ ట్రీ. ట్రీ అంటే ఎట్లా ఉంటుందండి? పెద్దగా ఉంటుంది. పెద్దగా అంటే ఏంది? పొడవు. పొడవు గురించి చెప్పేటువంటిది ఏంది ఇక్కడ? టాలర్. టాలర్ దాన్ కోకోనట్ ట్రీ. నెక్స్ట్ ఇది మీరు రాయండి. Nothing our house is than a palace. House is bigger than a palace. Is that all? Yes, we have a tortoise that runs than a horse. And a runs faster. Student, tortoise that runs faster than horse. ఇవన్నీ కూడా బిగ్గర్ కావచ్చు, ఫాస్టర్ కావచ్చు, టాలర్ కావచ్చు. అంటే రెండింటిని పోలుస్తుంది కాబట్టి దీనికి కంపారిటివ్ డిగ్రీ అంటారు. ఏమంటారండి? కంపారిటివ్ డిగ్రీస్ అంటారు. ఓకే, దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వీ కెన్ గో టు వెరీ సింపుల్ టాపిక్. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి ఒక్కసారి చూసినట్లయితే మనం హీ సర్చ్డ్, ఇక్కడ చూడండి, హీ సర్చ్డ్ ఆల్ ద ప్యాకెట్స్ బట్ డిడ్ నాట్ ఫైండ్ హిస్ మనీ. ఇక్కడ చూడండి, దానికి అంటే రెండు మన తెలుగులో వస్తారు సామాన్య వాక్యాలను సంయుక్త వాక్యంగా మార్చేటువంటిది అని చెప్పుకుంటాం మనం. ఇక్కడ హీ సర్చ్డ్ ఆల్ ద ప్యాకెట్, హీ డిడ్ నాట్ ఫైండ్ ద మనీ. చూడండి, హీ సర్చ్డ్ అనేటువంటిది ఆల్ ద ప్యాకెట్స్ రాసి ఆటోమేటిక్ ఇట్లా ఉంది రాసి బట్ చేర్చిండు. ఇక్కడ కూడా బట్ చేర్చిండు. ఫుల్ స్టాప్ తీసేసి బట్ చేర్చాలండి. తర్వాత ఇక్కడ హీ తీసేసిండు, అంటే రిపీట్ అయినటువంటి వర్డ్ను తీసేసి యాజ్ ఇట్ ఈస్గా రాశాడండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే హీ సీమ్స్ టు బి సాడ్ అండ్ హంగ్రీ. అంటే ఇక్కడ బట్ వాడాడండి, ఇక్కడనేమో అండ్ వాడాడు. బట్ అండ్ ఇవన్నీ కూడా కంజంక్షన్స్ కలపడానికి ఉపయోగపడేటువంటివి. చూడండి, హీ సీమ్స్ టు బి సాడ్ అండ్ యాంగ్రీ.
చూడండి సేమ్, హీ సేమ్స్ టు బి, ఇంతవరకు సేమ్ అండి, ఇంతవరకు సేమ్. కాబట్టి కామన్గా ఉన్నటువంటి తీసేస్తాము. ఇక్కడ ఫుల్ స్టాప్ బదులు ఏం రాస్తామండి, అండ్ రాస్తాము. మిగతాది ఉన్నది ఉన్నట్టే రాస్తాం. అంటే హీ సేమ్ టు బి సాడ్ అండ్ యాంగ్రీ. ఇక్కడ చూడండి బట్ కావచ్చు, అండ్ కావచ్చు, ఇవన్నీ కూడా కంబైన్ సెంటెన్సెస్ కాబట్టి వీటిని కంజక్షన్స్ అని పిలవడం జరుగుతుంది అని ఇవ్వడం జరిగింది. బికాస్ కావచ్చు, సో కావచ్చు, ఆర్ కావచ్చు. నేను కంజక్షన్లో మీకు చెప్పానండి కోఆర్డినేటివ్ కంజక్షన్, కోఆర్డినేటివ్ కంజక్షన్స్ ఏవేవి ఉంటాయో ఒక్కసారి కామెంట్ రూపంలో 9 ఉంటాయండి. ఇవి తప్పకుండా నేర్చుకోవాలి. కోఆర్డినేటివ్ కంజక్షన్స్ మీన్స్ కాంపౌండ్ సెంటెన్సెస్ ఉపయోగపడుతుంది. సబార్డినేటివ్ కంజక్షన్స్ అనేటువంటిది కాంప్లెక్స్ సెంటెన్సెస్కి ఉపయోగపడుతుంది అనేటువంటిది మనం 7th క్లాస్లో నేర్చుకున్నాం. చాలా అద్భుతమైనటువంటి క్లాసు 8th క్లాస్లో కూడా ఉంది. ఒకసారి వినకుంటే తప్పకుండా ఆ క్లాస్ వినడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ మనం చూసినట్లయితే కంబైన్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ యూజింగ్ అండ్ బట్, ఈ రెండు ఉపయోగించి రాయమంటుండు. రాము టుక్ అవుట్ హిస్ బుక్. చూడండి రాము టుక్ అవుట్ హిస్ బుక్ రాస్తాం. రాము డిడ్ నాట్ రైట్ ఎనీథింగ్. చూడండి ఇక్కడ రాము టుక్ అవుట్ హిస్ బుక్ ఉన్న వాక్యం ఉన్నట్టుగా రాసిండు. ఇది తీసేసి బట్ రాసిండు ఆడండి. తర్వాత రాము అనేటువంటిది కామన్గా వచ్చింది కాబట్టి తీసేసాడండి. తర్వాత డిడ్ నాట్ రైట్ ఎనీథింగ్, చాలా సింపుల్ అండి. ఇక్కడ చూడండి విమల లైక్స్ సింగింగ్, విమల లైక్స్ డ్యాన్సింగ్, అంటే కామన్గా వచ్చినటువంటి ఇవి. ఓకే, ఇక్కడ రాద్దామండి విమల లైక్స్ సింగింగ్, ఇంకా ఫుల్ స్టాప్ తీసేసి ఏం రాస్తామండి అండ్. తర్వాత కామన్గా ఉన్నటువంటి విమల లైక్స్, తర్వాత డ్యాన్సింగ్. ఎనఫ్, విమల లైక్ సింగింగ్ అండ్ డ్యాన్సింగ్, అండ్ ఉపయోగించామండి. ఒకవేళ నాట్ అనేటువంటిది కానీ అనేటువంటిది వచ్చినప్పుడు బట్ చేరుస్తామండి. రాజు ర్యాన్ ఫాస్ట్ ఇన్ ద రేస్, రాజు లాస్ట్ ద రేస్. చూడండి రాజు అనేటువంటి దేశం, రాజు ర్యాన్ ఫాస్ట్ ఇన్ ద రేస్ బట్ లాస్ట్ ద అండ్ లాస్ట్ ద రేస్. ఓకే, ఇక్కడ మీరు రాసేటప్పుడు రాజు అనేటువంటిది తీసేయడం అనేటువంటిది జరగాలి. నెక్స్ట్ 3rd వన్ చూడండి. నెక్స్ట్ 4th వన్ కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేయడానికి ప్రయత్నం చేయండి. ఒకసారి ప్రసన్న టుక్ అవుట్ హర్ వాటర్ బాటిల్. ప్రసన్న, చూడండి ప్రసన్న అనేటువంటిది కామన్గా వచ్చింది కాబట్టి ఇది తీసేస్తాం. ఇక్కడ ఫుల్ స్టాప్ తీసేసి ఏం రాస్తామండి బట్ అనేటువంటిది అండ్ అనేటువంటిది ఏది వస్తే అది రాస్తాం అన్నట్టు. కాబట్టి ఈ రకంగా అంటే ఇక్కడ బట్ కావచ్చు, అదేవిధంగా అండ్ కావచ్చు. మోస్ట్లీ కంజక్షన్ రెండు వాక్యాలను కలపడానికి ఉపయోగపడుతుంది అని చెప్పడం జరిగింది మనకు. నెక్స్ట్ మనం చూసినట్లయితే వెరీ సింపుల్ టాపిక్ అండి. నెక్స్ట్ గ్రామర్లో రేర్లీ, క్విక్లీ, ఎల్వై తోటి ఎండ్ అయ్యేటువంటి పదాలను 90% ఏమవుతాయండి అంటే అవన్నీ కూడా అడ్వర్బ్స్ అండి. ఏమవుతాయండి అడ్వర్బ్స్. అడ్వర్బ్స్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనకు 7th క్లాస్లో 6th క్లాస్లో కూడా ఈ టాపిక్ వచ్చిందండి, మళ్ళీ వస్తుంది. రేర్లీ, అదేవిధంగా క్విక్లీ, ఇవన్నీ కూడా మనకు అడ్వర్బ్స్ అండి. అయితే రేర్లీ కేమ్ అనేటువంటి వర్బుకు సంబంధించింది, క్విక్లీ అనేటువంటిది ర్యాన్ అనేటువంటిది వర్బుకు సంబంధించింది. అంటే మనకి ఇక్కడ ఎల్వై తోటి ఎండ్ అయినాయి కాబట్టి అవన్నీ కూడా అడ్వర్బ్కు ఎగ్జాంపుల్స్ అండి. ఒక్కసారి చూసినట్లయితే ఎల్వై తోటి ఎండు కానటువంటివి కూడా ఉంటాయండి. ఒక్కసారి హియర్ ఆర్ సమ్ మోర్ ఎగ్జాంపుల్స్. రాజు రన్ వెరీ ఫాస్ట్, ఇది కూడా అడ్వర్బ్ అండి. కైండ్లీ ఎల్వై కాబట్టి ఏమవుతుందండి అడ్వర్బ్. ఓకే, కేమ్ సూన్ అడ్వర్బ్. ఓకే, ఇక్కడ చూడండి రీడ్ అండ్ సింగ్ ఎంజాయ్ ద సాంగ్. చూడండి స్లోలీ, క్విక్లీ, హార్డ్, ఫాస్ట్, తర్వాత లో, హై, నీట్లీ, నైస్లీ, సాఫ్ట్లీ, స్వీట్లీ, దిస్ ఆర్ కాల్డ్ అడ్వర్బ్స్. అడ్వర్బ్స్ ఆఫ్ మేనర్ మనకు కామన్గా తెలుసండి. కామన్గా అడ్వర్బ్స్ ఆఫ్ మేనర్ మనం ఇంతకుముందు వచ్చింది. అడ్వర్బ్ ఆఫ్ ప్లేస్, టైం ఇంతకుముందు ఇంట్రొడ్యూస్. ఒక పని ఎలా జరిగింది అని చెప్పేటువంటిది ఇది, ఒక పని ఎక్కడ జరిగింది అని చెప్పేటువంటిది ప్లేస్, ఒక పని ఎప్పుడు జరిగింది అని చెప్పేటువంటిది మనకు టైం అండి. ఓకే, దీస్ ఆర్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ అడ్వర్బ్స్ వి డిస్కస్డ్ లాస్ట్ 7th క్లాస్ టెక్స్టువల్ గ్రామర్. ఓకే, నెక్స్ట్ లుక్ ఎట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్.
హరిచంద్ టోల్డ్ వాట్ హ్యాపెండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ సింపుల్ అండి. ఇక్కడ మాత్రం టెన్స్ ఇంట్రడ్యూస్ చేస్తుండండి. 4th క్లాస్లోని అద్భుతమైనటువంటి టెన్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, దేర్ ఆర్ 2 యాక్షన్స్ సజెస్టెడ్ బై ద వర్బ్స్ టోల్డ్, హ్యాడ్, హ్యాపెండ్. చూడండి, టోల్డ్ అనేటువంటిది సింపుల్ పాస్ట్ టెన్స్ అండి, సబ్జెక్ట్ ప్లస్ V2. హ్యాడ్, హ్యాపెండ్ అనేటువంటిది మనకు కామన్గా పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ కాబట్టి సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 అండి. నెక్స్ట్ ద సెకండ్ వర్బ్ హ్యాడ్ హ్యాపెండ్ టాక్స్ అబౌట్ యాక్షన్స్ డన్ ఎర్లియర్. ద ఫస్ట్ వన్ టాక్స్ అబౌట్ యాక్షన్స్ డన్ లేటర్. గతంలో ఏవైనా 2 పనులు అయిపోయినాయి. మొదట అయిపోయినటువంటి పనిని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, తర్వాత అయిపోయినటువంటి పనిని సింపుల్ పాస్ట్ టెన్స్లో రాయవలేను. కాబట్టి ఇక్కడ ఇచ్చాడండి అదే. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇక్కడ మనకు సర్కిల్ చేయమంటుండండి. అక్బర్ టోల్డ్ అనేటువంటిది సబ్జెక్ట్ ప్లస్ V2 కాబట్టి ఈ పని తర్వాత జరిగింది. దానికంటే ముందు జరిగినటువంటి హీ హ్యాడ్ సీన్ అనేటువంటిది ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అండి, కాబట్టి ఈ పని ముందు జరిగింది. హీ వాజ్ షాక్డ్, హీ హ్యాడ్ బీన్. తర్వాత హరిచంద్ అగ్రీడ్ సబ్జెక్ట్ ప్లస్ V2 అండి. హీ హ్యాడ్ మెట్ ఇక్కడ మాత్రం పాస్ట్ పర్ఫెక్ట్. ఇవన్నీ కూడా ముందు జరిగినటువంటివి. తర్వాత జరిగినటువంటి పనులన్నీ కూడా సింపుల్ పాస్ట్ టెన్స్లో ఇక్కడ రాయడం అనేటువంటిది జరిగింది. ఓకే, యాక్షన్స్ డన్ ఎర్లియర్ అనేటువంటిది ఇవన్నీ కూడా ఇక్కడ రాయాలి, ఇవన్నీ కూడా ఇక్కడ రాయడం అనేటువంటిది జరగాలి. దిస్ ఈస్ వెరీ సింపుల్ అండి. ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు, వాటి గురించి ఒక్కసారి చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. చూడండి ఒక్కసారి. గణేష్ ప్యాక్డ్ హిస్ లగేజ్ అండ్ వెంట్ టు ద రైల్వే స్టేషన్. బై ద టైమ్ అనేటువంటిది ఇచ్చిండు. బై ద టైమ్ హీ హ్యాడ్ రీచ్డ్ ద స్టేషన్ ద ట్రైన్ కేమ్ అంటే ఇక్కడ V2 అండి, ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అండి. ఓకే, మిగతా ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి. అంటే ఒకటేమో సింపుల్ పాస్ట్ టెన్స్లో రాయాలి, ఒకటేమో పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో రాయడం అనేటువంటిది జరగాలి. ఈ రకంగా అంటే 2 పనులు గతంలో పూర్తయినప్పుడు మొదట పూర్తయినటువంటిది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో, తర్వాత పూర్తయినటువంటి పని సింపుల్ పాస్ట్ టెన్స్లో రాయడం అనేటువంటిది జరగాలి. సో ఇప్పటి వరకు మీరు వీడియో చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా లైక్ ఇవ్వండి, అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ క్లాస్ ఎలా అనిపించిందో మీరు కామెంట్ చేస్తేనే తప్పకుండా నెక్స్ట్ క్లాసులు కూడా కంటిన్యూ చేస్తారు. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ నెక్స్ట్ క్లాస్ అనేటువంటిది కంటిన్యూ చేయడానికి ప్రయత్నం అయితే చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. బాయ్, సీ యూ.